ప్రభువైన యేసు పేరిట అందరికీ వందనాలు తెలుస్తున్నానండి. దేవుని ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలం ఇండియా పెంతెకొస్తు దేవుని సంఘము బొస్తారక నగర్ ఐటీసీ చర్చ్ తరఫున శనివారపు ప్రార్థన కొరకై మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. సంఘాన్ని బట్టి, సంఘ పెద్దలను బట్టి, సంఘాన్ని బట్టి, స్త్రీల సమాజాన్ని బట్టి, సండే స్కూల్ బిడ్డలను బట్టి, సండే స్కూల్ బిడ్డల తల్లిదండ్రులను బట్టి, సండే స్కూల్ పరిచారకులను బట్టి నేను దేవునికి వందనాలు తెలుస్తున్నాను. అలాగనే ఈ క్వారంటైన్ దినంలో ఆయా ప్రాంతాల్లో ఉండి తమ తమ గృహాల్లో ఇలాగూ దేవుని సన్నిధిని అందరూ కూడా సంతోషించినట్టుగా వాక్యం ద్వారా, స్తుతుల ద్వారా, కీర్తనలతోనూ అలాగనే పాటలతోనూ దేవుని మహిమపరచు, వాక్యంతో ప్రజలకు ఆదరణ కలిగించు, ముందుకు సాగించున్నటువంటి దేవుని సేవకులను బట్టి, అలాగే దైవిక కుటుంబాలను బట్టి నేను దేవునికి వందనాలు తెలుస్తున్నాను. ఈ సాయంకాలం వేళ ప్రార్థన చేసుకొని ఈ యొక్క శనివారపు ప్రార్థనలో మనం ముందుకు సాగుదాము. అందరూ ఏకీవించాల్సిందిగా మనం పెట్టుకుంటున్నాను. సకల ఆశీర్వాదాలకు కారణమైన దేవా, స్తోత్రుడా, ఘనుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధునామమునకు స్తోత్రం చెల్లించున్నాము తండ్రి. ఈ సాయంకాలం వేళ ప్రార్థన కొరకై మేము కూడి వచ్చిండగా కూడిన మా మధ్య మీ సన్నిధి ఉంచండి. ఆయన మా మధ్య మీ ఆత్మసంచారం దయచేయండి తండ్రి. బిడ్డలు తండ్రి అర్పించే స్తుతులను స్వీకరించిన ఆయన చేయనైన ప్రార్థన ఆలకించండి. గత నెల కంటే కూడా అధికముగా తండ్రి బిడ్డలందరూ కూడా తండ్రి నా దేవా క్వారంటైన్లో ఉండేట్టుగా మా పట్టణంలోను, సంఘంలోను తండ్రి, మా రాష్ట్రంలోను, దేశమందును, ప్రపంచమందును దైవా నీ పేరు పెట్టబడి నీ ప్రజలు పడుతున్నటువంటి ఈ యొక్క యాత్రను మీరు జ్ఞాపకం చేస్తున్నాడు తండ్రి. బాలింతలు, గర్భవతులు తండ్రి, అలాగే చిన్నబిడ్డలు, వృద్ధులు, స్త్రీలు నాయన ఈ యొక్క ఇబ్బందులలో తండ్రి ఎంతో వేదన అనిపించుండగా కన్నీటితో సంఘం ప్రార్థన చేస్తుండగా నా దేవ బిడ్డల కన్నీరు చూచుటకు నాయన మీరు మీ కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి. కన్నీరు తుడవడి నాయన ఈ పరిస్థితులన్నింటినీ కూడా మార్చండి తండ్రి. మీ నామమున మీ బిడ్డలకు మీరు జీవనం గ్రహించండి తండ్రి. మీ కృపణ తోడుగా వచ్చి రాబో కాలమున మునుపటి కంటే అధికమైన మేలు సంఘం పొందుకున్నటకు నా దేవ మీ నామం తండ్రి నాయన ఘనపరచబట్టకు మీ పేరిట దేవా అందరూ తండ్రి మేలును పొందుకొని మీలాగా తండ్రి మునుపటి స్థితిని మాకు కలుగు చేస్తున్నారని మీ పాదమును ఆశ్రయించి మేము ఘనపరచు ముందుకు సాగలిగినట్లుగా ఈ పరిస్థితులన్నింటినీ కూడా మేము మార్చండి తండ్రి. నా దేవా ఈ యొక్క అననుకూల పరిస్థితుల్లో ఈ వ్యాధి బాధలలో రోగులకు సేవ చేయించినటువంటి హాస్పిటల్స్ ఉన్నటువంటి డాక్టర్స్ కొరకు, నర్సెస్ కొరకు, హాస్పిటల్ స్టాఫ్ కొరకు, పారిశుద్ధ్య పరివారి కొరకు, రెవెన్యూ వారి కొరకు, అలాగనే ఆయా డిపార్ట్మెంట్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పోలీసు వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అంబులెన్స్ డ్రైవర్స్ కొరకు మీకు స్తోత్రం ఆయన. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి తండ్రి. ఎవరైతే తండ్రి మా నాయకులు తండ్రి దేవా తండ్రి, అలాగే మా దేశం మొదలైనటువంటి ప్రధాని, అలాగే తండ్రి ఎవరెవరు ఎలాగున్నా దేవా ఈ యొక్క COVID-19 తండ్రి తొలగిపోటుకు ఆలోచన చేస్తున్నారో వారి ఆలోచనను మీరు స్వీకరించి మీ ముద్ర అనుగ్రహించి తండ్రి వ్యాక్సిన్ త్వరగా కనుగొనబట్టుకును, ప్రయత్నములు ఫలించటకును, ప్రజలకు మేలు చేకూర్చబట్టుకును మీ ఆజ్ఞ అనుగ్రహించమని మీరు తోడయండి మీ కృపకి ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరికి క్షేమాభివృద్ధిని, ఆశీర్వాదమును కలుగజేయమని ఈ మనవులను మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ఆహ్వానం అండి. ఒక పాట పాడి దేవుని నామమును మనం మహిమపరచుకుందాం. ఇటొచ్చే యా 391 నెంబర్ పాడుకుందాం. 391 అల్లలపైనే నడచిన నాదు యేసయ్యా, అల్లలపైనే నడచిన నాదు యేసయ్యా, గలిబిలిని నా కలవరమును, గలిబిలిని నా
మరి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుచుకుందామండి. మంచిది. మనం కీర్తన పాట పోసుకోవాలండి. 234 నంబర్ పాట పాడుకుందాం. 234 నంబర్ పాట. ఓ సంగమా సర్వంగమా పరను కరాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతి అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా రాణి ఓ తిరు కాపర
బైబిల్ దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కూడొచ్చిన వారందరికీ, అనగా ఫేస్బుక్లోను కొద్దిసేపటి తర్వాత మీ అనుకూలతను బట్టి యూట్యూబ్లోను ఈ కార్యక్రమాన్ని వీక్షించలేనటువంటి
దేవుని బిడ్డలు బట్టి నేను దేవుని తెలుస్తూ ఉన్నాను. వాక్యోపదేశం కొరకై ఈ శనివారపు సాయంకాల వేళ అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవాలని నేను ప్రభుపేట కోరుకుంటూ ఉన్నాను. చదువుతున్నాను, ఆలకించవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాను. అంత్యోకులోనున్న సంఘములో బర్నబా, నిగేరబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేస్తుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిణీ. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవ, స్తోత్రార్హుడా, ఘనుడా, పరిశుద్ధుడా, ఈ లేఖనం ద్వారా తండ్రి మాతో మీరు మాట్లాడిన ప్రభా, ఈ సాయంకాల వేళ తండ్రి సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మా శ్రేయభిలాషులను, బంధువులను, రక్త సంబంధికులను, దేశ విదేశంలో ఉన్నటువంటి నాయన రాష్ట్రమందు ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి మా బిడ్డలను తండ్రి, కుటుంబీకులను, రక్త సంబంధికులను, మా సంఘ బిడ్డలను, సంఘములో ఉన్నటువంటి వారి యొక్క స్నేహితులను, బంధువులను, రక్త సంబంధికులను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. తండ్రి మా నిమిత్తమై తండ్రి నాయన మీరు ప్రాణం పెట్టినట్టు తండ్రి, అందుని బట్టి మీకు ఉన్నాను నాయన. మా కొరకై పరలోకమును విడిచి తండ్రి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని మీరు ఎంచుకోలేదు. కానీ మా కొరకై తండ్రి లోకరక్షకుడుగా ఈ లోకములకు మీరు వచ్చినారు నాయన. ఇప్పుడు తండ్రి నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పిన ప్రభా, నా దేవా, ఈ కష్టకాలం ముందు తండ్రి మా విమోచకునిగా దేవా, ఎవరైతే తండ్రి కోవిడ్-19 వలన బాధపడుతున్నారో, భయపడుతున్నారో వారికి తండ్రి స్వస్థించు దేవునిగా మీరు మా మధ్య ఉండండి నాయన. మీ మాట సెలవేయండి తండ్రి. దేవా, పరిస్థితులన్నీ మారి లాక్డౌన్ తీసేపట్టుకు ప్రజలు వారి వారి పనులకు, ఉద్యోగములకు, వారి వారి ప్రయాణములను, వారి వారి కుటుంబాలను, బంధువులను పరస్పరం తండ్రి నాయన పరామర్శించుకొనొచ్చు ప్రేమతో నాయన ఒకరికొకరు తండ్రి చేరి ఉండి మీ నామం బట్టి మీకు ఉన్నా తెలిసినట్టుగా పరిస్థితులన్నింటి కూడా మార్చుకొని వేడుకుంటున్నాము తండ్రి. మీరు మాతో ఉండండి తండ్రి. నీ కార్యం జరిగించిన ఆయన మా దేశ అధికారులను బట్టి మీకు వందనాలు తండ్రి. అలాగనే కోవిడ్-19 నివారణ కొరకై టీకా చేయించినటువంటి తండ్రి వ్యాక్సిన్ ఎవరైతే కనుగొనడం ప్రయత్నం చేస్తున్నారో వారి ప్రయత్నాన్ని మీరు సఫలం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. గుర్తుచూపున ఆయన సమశిష్యాల్లో తండ్రి సంఘములకు, సమశిష్యాల్లో కుటుంబాలకు మేలు చేయనాయన. ఈ వాక్యం ద్వారా మీరు మాకు మాట్లాడి నాయన నీ కృపను బట్టి ఎలాగైతే అంత్యోక్యలో ఉన్నటువంటి సంఘములో తండ్రి పౌలు, బర్నబా వారితో కూడా ఉన్నటువంటి వారు ఉపవాసంతో నాయన, ప్రార్థనతో నాయన మీ తండ్రి తిరిగి ముందుకు సాగి మీరు ఏర్పాటు చేసిన కార్యములు కొనసాగించడానికి ముందుకు తండ్రి ప్రతిష్ఠింపడి నడిచినాను. అలాగే ఇప్పుడు తండ్రి తామున్న స్థితిలో తండ్రి నాయన తమ తమ గృహాల్లో ఉండి ఉపవాసంతో ప్రార్థన చేస్తున్న వారిని, కన్నీటితో ప్రార్థన చేస్తున్న వారిని, వేదనతో ప్రార్థన చేస్తున్న వారిని మీరు దృష్టించి పౌలు, బర్నబాల దేవ తండ్రి మీ పిలుపు మేరకు మీరు ముందుకు నడిపించిన రీతిగా ఎట్టి కార్యములను, ఎట్టి దేవతని మహత్కార్యములను, ఎట్టి సూచిక్రియలను, ఎట్టి దేవతని స్వస్థతలను ఏ రాదు తండ్రి సంఘము క్షమాపణ పొందుకున్నట్టుకు మీరు కార్యములను ఏర్పాటు చేస్తున్నారో వాటిని సాధించగలిగిన వారిగా మా కుమారులను, కుమార్తెలను, మా సంఘములను, సంఘబిడ్డలను దేవతను మీరు ముందుకు నడిపించి మహిమ, ఘనత, ప్రభావం పొందుకున్నామని యేసు నామమున మనమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చదువుకున్నటువంటి లేఖన భాగము అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం ఇప్పుడు చదువుకున్నామండి. ఈ యొక్క అధ్యాయము మనము పరిశీలనగా చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనమునకు ఇది నెరవేర్పులో భాగంగా కూడా ఉన్నదని మనము
తలంచవచ్చు. అపోస్తల కార్యములో దేవుని పరిశుద్ధాత్మ కార్యములను తెలియజేసే గ్రంథముగా ఉంది. సంఘ స్థాపన, సంఘ విస్తరణ, దానికంటే ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరలోకములకు ఆరోహణమగుట ముందు ఆయన 40 దినములు అపోస్తలులను శిష్యులను కలుసుకొని అనేకమైనటువంటి ఇన్ఫాలిబుల్ ప్రూఫ్స్ వారికి ఆయన చూపి వాటి ద్వారా తన దైవత్వము, తన పునరుద్ధాన బలమును ఆయన నెరవేర్చుకునే వాడిగా ఉన్నాడు. అలాగే ఆయన ఆరోహణమగుటకు ముందు అపోస్తల కార్యంలో 1వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాటను దేవుడు తెలియజేస్తున్నాడు. దాన్ని చదవాలని పురపేట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పెను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు సంఘ స్థాపనలోను శిష్యులను ఈ లోకములో తాను ఏర్పరచుకుంటున్నాను కలిగిన ఉద్దేశం ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఒక ఉద్దేశం కలిగి దేవుడు సంఘాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యొక్క అంతికయలో ఉన్నటువంటి సంఘాన్ని మనం చూస్తే ఇది సిరియా దేశంలో ఉన్నటువంటి అంత్యోక్య పట్టణము. అలాగే ఈ 11వ అధ్యాయంలోనే మనం చూస్తే మరి యొక్క అంత్యోక్య అనేటువంటి పట్టణాన్ని కూడా మనము చూడవచ్చు. ఇది సిరియాలో ఉన్నటువంటి అంత్యోక్య కాకుండా పిసిదీలో ఉన్నటువంటి అంత్యోక్యను కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలని పురపేట నేను మీకు మనవి చేస్తూ ఉన్నానండి. వీరు ఆ 13వ వచనం 13వ అధ్యాయం 14వ వచనంలో అప్పుడు వారు అనగా పౌలుతో ఉన్నటువంటి వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదీలో ఉన్న అంత్యోక్యకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండి ఆ పట్టణం మందు వారు సువార్త ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు యూదులతో ఈ అపోస్తలులకు శిష్యులకు కొన్ని విభేదాలు ఏర్పడ్డాయి. అన్ని జనులను రక్షణలోనికి తీసుకుని వచ్చుట కొంతవరకు ఇశ్రాయేలు జనాంగము లేక యూదులు వ్యతిరేకించిన వారిగా ఉన్నారు. వారు అక్కడ ఒక మాట చెప్తారు. ఏమనంటే ఆ 42వ వచనాన్ని మనం చూసినట్లయితే పట్టణమంతా 44వ వచనం మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణమంతయు దేవుని వాక్యం ఉన్నట్టుకు కూడి వచ్చును. యూదులు జనసమూహమును చూచి మత్సరముతో నిండుకొని దూషిస్తూ పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లనడి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని వేరే నిశ్చయమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు కనుక ఇదిగో మేము అన్యుల వద్దకు వెళుచున్నాము. ఏలైనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థంగా ఉన్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగా ఉంచున్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించెను అనేది. ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి. తర్వాత దీని విషయమే మనము మాట్లాడుకుందాం. అంత్యోక్య పట్టణంలో అనగా సిరియాలో ఉన్నటువంటి అంత్యోక్య పట్టణంలో ఈ మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులని పిలువబడేటువంటి అంత్యోక్య పట్టణంలో ఇప్పుడు మనం ఇక్కడ సందర్భాన్ని చూస్తున్నాం. ఇది 11వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే అంత్యోక్యలో ఉన్నటువంటి సంఘములో బర్నబా, నిగెర్ అనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపైన హేరోదుతో కూడా పెంచబడినటువంటి మనయస్సు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వీరు దేవుని పని కొరకు పిలువబడి వారిగా ఉన్నారని 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. వీరు దేవుని పని కొరకు పిలువబడ్డారని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని పరిశుద్ధాత్ముడే వీరి విషయమై ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మనమున్న చోట అంత్యోక్య అనేటువంటిది యెరూషలేముకు దూరముగా, యెరూషలేముకు ఉత్తరముగా అన్య దేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప పట్టణం. అపోస్తల కార్యంలో మనం చూస్తే యెరూషలేములో ఉన్నటువంటి సంఘము 6వ అధ్యాయంలో విస్తరించినటువంటి రీతిగా అక్కడ కొన్ని అభిప్రాయ భేదాలు కూడా మనం చూస్తాం. అలాగే 11వ అధ్యాయం 19వ వచనంలో శ్రమనుందనేటువంటి సంఘంగా కూడా మనం సంఘాన్ని చూస్తూ ఉన్నాం. ఈ దినాన మనం కూడా
మన మన సంఘాలకు దూరముగా, సంఘమును ఎరిగిన వారిగా, దేవుని సన్నిధిని ఆరాధన చేయలేని వారంగా మనము అందరము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదు అని కీర్తన గ్రంథంలో దేవుడు మనకు ఆయన మాట్లాడుటకు గొప్ప ఆ ఐకమత్యాన్ని సూచించేటటువంటి స్థుతికి మనం అందరూ పురికొల్పుకున్నటకు ఒక మాటను ఆయన ఇచ్చి ఉండగా, ఆ వాగ్దానములు దేవుని యొక్క ప్రోత్సాహకమైనటువంటి మాటలను నెరవేర్పు లేనటువంటి దినాల్లో మనం ఉన్నట్లుగా ఎలా ఉన్నామంటే మరుగున పడినట్టుగా మనం ఉన్నాం. సౌలు ఈయన తర్వాత పౌలని పిలువబడ్డాడు. బెన్యామీను గోత్రికుడు, విద్యాధికుడు. అలాగనే క్రైస్తవ థియాలజీలో, వేదాంతంలో పౌలుకున్నటువంటి స్థానము చాలా ప్రత్యేకము. ఈ 9వ అధ్యాయంలో సౌలు యొక్క పిలుపుని గురించి మనం చూస్తాం. 9వ అధ్యాయంలోనే ఆదరణ కలిగించేటటువంటి వాడు కాదు, దేవుని ఆత్మ వలన బలముగా వాడబడి దేవుని సౌలు ఎల్ల దేవుని పిలుపుని గుర్తించిన వాడు కాదు. అలాగనే సౌలును ఎట్టి కార్యముల కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో దానిని గ్రహించిన వాడు అనేటువంటి బర్నబా కూడా యెరూషలేము పట్టణమును విడిచిపెట్టి వారు అంత్యోక్య పట్టణమునకు వారు వచ్చున్నారు. వీరు యెరూషలేములో ఉన్నటువంటి ప్రధాన సంఘమునకు, ఆది సంఘమునకు వీరు కొంత దూరముగా ఉన్నారు. ఇలాగ వీరు దూరముగా ఉంట దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామని ఈ దినాన మనము చర్చికి లేక ఆలయానికి దూరంగా ఉన్నాము, కానీ ప్రతి క్రైస్తవ కుటుంబంలోనూ ప్రతి బిడ్డ, వారు ఏ వయసు వారైనా, సహోదర సహోదరులు, మన ఆత్మీయ తల్లులు, మన అక్క చెల్లెండ్రు, మన అన్నదమ్ములు, మన ఆత్మీయ తండ్రులు, దైవ సేవకులు, మన నాయకులు అందరూ కూడా ప్రార్థనకు ఎవరు కూడా దూరముగా ఉండి ఉండలేదు కనుక అందును బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే వీరు అంత్యోక్య పట్టణంలో వీరు ఎక్కడ ఉన్నారంటే పట్టణంలో మాత్రమే లేరు, కానీ ఆ పట్టణంలో సంఘం ఉన్నట్లుగా కూడా మొదటి వచనములో మనం చూస్తున్నాం. లోకము లేక ఈ భూమిపై అనేకమైన దేశములు, అనేకమైనటువంటి రాష్ట్రములు, అలాగే అనేకమైనటువంటి పట్టణాలు, అలాగే గ్రామాలు ఉండి ఉన్నాయి, నిజమే. కానీ దేవుడు ప్రతి దేశంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి గ్రామంలోనూ తన సంఘాన్ని కలిగి ఉన్నాడు. మనము సంఘములో ఉన్న వారం దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దామండి. మనము దేవుని సంఘమై ఉన్నాము, మరి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. నేను ఇందాక జ్ఞాపకం చేస్తున్నాను, అదేమనగా మనం అందరం కూడా ఆలయానికి పరిస్థితులను బట్టి దూరముగా ఉన్నాము, కానీ ప్రార్థనకు ఎవరు కూడా దూరముగా లేరు. ఎక్కడ 2-3 నా నామములో కూడి ప్రార్థన చేయుదురో వారి మధ్య నేను ఉన్నాను, ఉండి ఉందని వాగ్దానం చేసినటువంటి ప్రభువు ఈ దినాన ఆయన మన గృహాల్లో మనకు అతి సమీపముగా ఆయన ఉన్నాడని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. అంత్యోక్య పట్టణం యొక్క గొప్పతనం ఏమనగా ఆ పట్టణంలో ఉన్నటువంటి శిష్యులు క్రైస్తవులు అనబడి ఉన్నారు. అంత మాత్రమే కాక దేవుడు అంత్యోక్య సంఘములో ఉన్నటువంటి తాను ఏర్పరచుకునేటువంటి వారిని గురించి ఆయన తన ఉద్దేశమును బయలుపరుస్తూ ఉన్నాడు. అనగా అంత్యోక్య సంఘములో ప్రార్థన చేయొచ్చు, ఉపవాసంతో దేవుని సేవించుతున్నటువంటి బర్నబా, పౌలు అనబడిన సౌలు, అలాగనే నిగేర్ అనబడిన సిమియోను, కురేనీడిన లూకా, అలాగనే లూకియా, క్షమించండి, అలాగనే బోధకులను ప్రవక్తలను ఉంటే కాక వీరు ఏం చేస్తున్నారంటే ప్రభువును సేవించుతూ ఉపవాసము చేయించు ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. ఈ మధ్య కాలంలో నేను ఒక సహోదరుడికి ఫోన్ చేసినప్పుడు ఆయన చాలా నిరీక్షణ కలిగినటువంటి మాటను, ఒక క్రైస్తవుడు మాట్లాడదగినటువంటి మాటను ఆయన నాతో మాట్లాడి ఉన్నాడు. ఆయన యవనస్తుడు. ఆయన చెప్పినటువంటి మాట ఏమనగా, పాస్టర్ గారు నేను చాలా నిరీక్షణ కలిగి ఉన్నాను. అదేమనగా నోవహు కాలమందు జలప్రలయం అనేటటువంటి గొప్ప
ఆ ఉపద్రవాన్ని దేవుడు తొలగించి నోహను ఆయన కుటుంబాన్ని దేవుడు కాపాడినప్పుడు ఇక మీదట నేను భూమిని ఇలాగ లైవ్ చేయనని చెప్పేసి, అలాగే భూమి మీద శీతోష్ణ పరిస్థితులు ఉండక మానవని చెప్పి వాగ్దానం ఇచ్చినాడు కదా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనక ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కానీ దేవుడు తప్పకుండా మనకు సంఘములకు రక్షింపబడిన వారికి ఆయన సహాయకుడిగా ఉండి ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఆయన తొలగిస్తాడనే నిరీక్షణతో నేను ఉన్నాను పాస్టర్ గారని ఆ సహోదరుడు చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. ఆయన మాత్రమే కాదు, అనేక మంది ఆయన ఫోన్లో నాతో మాట్లాడి ఉన్నారు. వ్యక్తిగతంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన బట్టి మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది అయితే కన్నీటితో దేవుని సన్నిధిని గోజాడుతూ వేదనతో ప్రార్థన చేస్తూ నిరీక్షణ కలిగిన వారుగా వారు ఉన్నారు. క్రైస్తవ సంఘము ఈ దినాన యెరూషలేము పట్టణానికి కొంత దూరంలో ఉన్నటువంటి అంతియోకయ సంఘము, అన్ని దేశంలో ఉన్నటువంటి సంఘము, వారు ఎలాగైతే ప్రార్థనలోనూ ఉపవాసముతోనూ ప్రభువును సేవించుతున్నారో రేపటి దినాన ఈ లాక్డౌన్ పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి ఒక దినాన దేవుడు మన కొరకు విడుదల ఏర్పాటు చేసి మనందరూ ఏకీభవించి తిరిగి సంఘాలలో మన వ్యక్తిగత అనుభవాలు, లాక్డౌన్లో మన వ్యక్తిగత అనుభవాలు సంఘానికి సాక్ష్యంగా చెప్పేటప్పుడు నేను ఇలాగ ప్రభువును సేవించాను, దేవుడు ఇలాగ నాకు ఈ దర్శనాన్ని ఇచ్చినాడు, ఈ వాగ్దానం ఇచ్చినాడు, ఈ వాగ్దానం పొందుకొని దేవుని సన్నిధిలో నేను సజీవునిగా నిలిచి తిరిగి సంఘం మధ్య నుండి వచ్చి ఈ యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటున్నానని చెప్పడానికి ఈ లాక్డౌన్లో ఉన్నటువంటి మనం కోవిడ్-19 గురించినటువంటి భయముతో లోకం ఉండగా భయముతో కాక ధైర్యముతోను నిరీక్షణతోను దేవుని వాగ్దానములు కలిగి ఉపవాసముతోను ప్రార్థనతోను ప్రభువును సేవించిన వారిగా సంఘమైన మనము ఉండాలని పొరుగుపేట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పౌలు ఆయన దమస్కు పట్టణంలో కిందని కనబడినటువంటి వీధిలో 9వ అధ్యాయంలో ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆయన ఆ యూదాను వారి ఇంట ఆయన ఉన్నాడు. అక్కడ 11వ వచనాన్ని చదవండి. అతడు అనగా సౌలు ప్రభువా ఇదిగో నేనున్నానని అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని కనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. చూడండి, దర్శనం పొందిన అనంతరము సౌలు అక్కడ డమస్కస్ లో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యూదా ఇంట సౌలు ప్రార్థన చేస్తున్న వాడిగా ఉన్నాడు. అప్పుడు ఆయన తనకు కలిగిన దర్శనాన్ని బట్టి కన్నులను పోగొట్టుకునే వాడిగా ఉన్నాడు. తర్వాత ఆయన దేవుని కృపను బట్టి బాప్తిస్మం పొంది ఆహారం పుచ్చుకొని బలము పొందుకొని తిరిగి చూపును కూడా పొందుకున్నవాడిగా ఉన్నాడు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగనే ఈ అంత్యోక్యలో ఉన్నటువంటి సంఘంలో ప్రవక్తలను బోధకులను ఉన్నటువంటి చోట దేవుని యొక్క దర్శనాన్ని కలిగినటువంటి సౌలు ఆయన కూడా ప్రార్థనలోను ఉపవాసంలో ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈ సాయంకాలం వేళ ఈ శనివారపు ప్రార్థనలో మీ అందరికీ ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అన్య దేశమైనటువంటి సిరియా దేశంలో అన్యుల పట్టణమైనటువంటి అంత్యోక్యలో దేవుని సంఘం ఉండడం మాత్రమే కాక ఆ సంఘంలో ప్రవక్తలను బోధకులను ప్రార్థించువారును ఉపవాసం ఉండి దేవుని సేవించువారును ఉన్న రీతిగా మన కుటుంబాల్లో కూడా ఎవరిని ప్రవక్తగా, ఎవరిని బోధకునిగా, ఎవరిని తన నామాన్ని కనపరచగలిగినటువంటి భవిష్యత్ సేవకునిగా లేక దేవుని మహత్కార్యములను చేయగలిగినటువంటి వారిగా దేవుడు ఏర్పాటు చేసుకుని నాడో మనము ఎదిగి ఉండలేదు. కానీ మన గృహాల్లో ప్రవక్తలు బోధకులు, మన గృహాల్లో ప్రార్థన చేయవారు, ఉపవాసంతో ప్రార్థనతో దేవుని సేవించేవారు ఉండి ఉన్నారు. ఇటు సాక్ష్యము దేవుని యొద్ద ఉన్నది. ఇటు మాటను మన కుటుంబాల పక్షంగా ఆ దినాన బర్నబా, ఆ దినాన సౌలు, అలాగే లూకియా తదితర ప్రవక్తల పక్షంగా బోధకుల పక్షంగా దేవుడు సెలవించిన రీతిగా
మన పక్షంగా కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నమ్మి దేవుడికి స్తోత్రిద్దామండి. మనము కాదు, మనము ఆయన వారం, మనము ఆయన వారమై ఉన్నాము, ఆయన పిల్లలమై ఉన్నాము, ఆయన ఏర్పరచుకున్న వారమై ఉన్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే 2వ వచనంలో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటే, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేక పరచుడి. పేతురు గ్రంథంలో మనం చూస్తాం, మనము లోకంలో నుండి దేవుని కొరకు ప్రత్యేకపరచబడేటువంటి వారంగా, పిలువబడేటువంటి వారిగా మనము ఉన్నాం. మనం పిలువబడ్డ పిలుపు మనం చూసినట్లయితే ఈ లోకములో జ్ఞానులను దేవుడు పిలుచుకోలేదు, ఆయన బలవంతులను దేవుడు పిలుచుకోలేదు. మన బలము మన ప్రార్థన మాత్రమే కాదు, కానీ దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి పరిశుద్ధాత్మ శక్తి మన నిజమైనటువంటి బలము. మెట్టుకు నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీరందరూ సంఘములో ఉండటం మాత్రమే కాక దేవుని వలన పిలువబడేటువంటి వారు. నవ్వి దేవునికి స్తోత్రిద్దామండి. ఈ పిలువబడేటువంటి వారికి, దేవుని వల్ల పిలువబడేటువంటి వీరికి 2వ వచనము 2వ లైన్లో రాయబడేటువంటి మాట, పిలిచిన పని కొరకు. మనము దేవుని కార్యములు చేయుటకు దేవుని చేతిలో మహిమకరమైనటువంటి సాధనములుగా దేవుడు మనల్ని ఉంచుకొని ఉన్నాడు. ఆయన తన అరచేతిలో మనల్ని దాచి ఉన్నాడు. చూడుము, నిన్ను నా అరచేతులలో చెక్కి ఉన్నాను. మనము ఆయన వారం, అంత మాత్రమే కాక ఆయన పని కొరకు మనము పిలువబడినటువంటి వారమని ప్రభుపేట నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ రాయబడింది, వారు ప్రత్యేక పరచబడినటువంటి వారు. ఇశ్రాయేలీలు 3వ అధ్యాయము యెహోషువ గ్రంథంలో మనం చూస్తే, వారు ఆ యొక్క మోయాబు దేశం నుంచి యోర్దానును దాటి వారు కనాను దేశంలో అడుగు పెట్టనప్పుడు దేవుడు ఏమంటాడంటే, మీ దేవుడు మీ ఎదుట రేపు అద్భుత కార్యములు జరిగించిన కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకోండి. మీరు అడగవచ్చును, ఇది అపోస్తులైనటువంటి పౌరులను బట్టి, శిష్యులైనటువంటి బర్నబాను బట్టి మాత్రమే కదా అని మీరు అనుకోవడానికి వీలు లేదు. ఎంతమంది అయితే ఆ యొక్క కనాను దేశం నుంచి ఈ కనాను దేశమునకు మోయాబు దేశం నుంచి దాటనై ఉన్నారో వారందరినీ కూడా దేవుడు ఏమంటాడంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకోండి. మనము పరిశుద్ధపరచబడేటువంటి వారు, క్రీస్తు రక్తములో మనము విమోచింపబడేటువంటి వారము, ఆయన ఆత్మ వలన ఆయన పని కొరకై మనము ప్రతిష్ఠింపబడినటువంటి వారము, మనము పిలువబడేటువంటి వారము. అలాగనే ఒక పని కొరకు పిలువబడేటువంటి మనము ప్రతిష్ఠించబడేటువంటి వారిగా మనం ఉండాలి. అలా ప్రతిష్ఠించబడాలంటే మనం ఏమవ్వాలంటే ప్రత్యేక పరచబడాలి. వారిలో నుండి మనము వేరుగా దేవుని తట్టునకు, దేవుని వైపునకు, దేవునికి సమీపంగా, మనము భయములోను మనము అవిశ్వాసములోను కాక విశ్వాసముతో దేవుడు నా ద్వారా, మా ద్వారా, దేవుడు సంఘము ద్వారా ఈ కార్యములు జరిగించలేనాడు కనుక నేను దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వాడును, ప్రత్యేకింపబడిన దారునని సంఘము జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంతకుముందే నేను మీకు జ్ఞాపకం చేశా, ప్రతి ఇంట క్రైస్తవుల ప్రతి ఇంట కూడా ప్రార్థన ఉన్నది. ఇంకా కొంతమంది అయితే బహిరంగంగా వీధులలోనికి వచ్చి వారి కింద ఏ తివాచి కానీ చివరికి హ్యాండ్ కర్చీఫ్ కానీ వారు వేసుకోకుండా ఆ నేల మీద రాళ్ల మధ్య ఎండలో కూడా మోకరించి ఆకాశం తట్టు తమ చేతులను ఎత్తి తమ హృదయములను దేవుని తట్టు ఎత్తుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. రాత్రి వేళ మెలకు వచ్చినప్పుడు కూడా బిడ్డలను, సంఘాన్ని, సంఘ పరిచర్యను, అలాగనే సంఘములను, కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని కన్నీరు విడుస్తున్నటువంటి వారు క్రైస్తవులు అనేటువంటి వారి యొక్క ప్రతి గృహంలో కూడా ఉండి ఉన్నారని దేవుడు ఎరిగి ఉండి ఆయన మన పక్షంగా ఆయన సాక్ష్యమిస్తున్నాడు. మెట్టుకు మనము దేవుని పని కొరకు ప్రత్యేకింపబడి ఉన్నామని పురుగుపేట నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను.
వీరు ఇక్కడ ఉండి దేవుని యొక్క ఆ కార్య ప్రార్థనలోను, అలాగనే వారు సంఘములో లోపల ఉండి వారు ఉపవాసంతోనూ ఉండి వారి చుట్టూ కూడా ప్రవక్తలు బోధకులు ఉన్నప్పుడు మాత్రమే దేవునికి అనుకూలంగా నిరీక్షణ కలిగి మాట్లాడడం, ప్రార్థన చేయడం, ఉపవాసం ఉండడం మాత్రమే కాక వీరు పౌలు యొక్క మొదటి ప్రయాణంలో పౌలు అభిషేకించబడి పౌలు దేవుని పని కొరకు ఆయన పంపబడినప్పుడు పౌలు మొదటి మిషనరీ ప్రయాణంలో వారు ముందుకు సాగి మిషనరీలో ఉన్నటువంటి అంత్యోదయ పట్టణానికి, ఇది ఆసియా మైనర్లో ఉన్నటువంటి పట్టణము, గలతీ ప్రాంతంలో ఉండేటటువంటి పట్టణము. ఈ పట్టణానికి వారు వచ్చినప్పుడు ఆ పట్టణంలో వారికి చాలా వ్యతిరేకత వారికి కలిగింది. వారు తిరస్కరింపబడేటువంటి వారిగా ఉన్నారు. ఈ దినాన అనేక మందికి క్రైస్తవులైన మనకి కూడా ఒక సందేహం వస్తూ ఉంది. ఏమని అనగా, దేవుడు తన చిత్తమును ఇంకా కూడా మనకి బయలుపరచబడలేదు కదా. ఆయన తన చిత్తాన్ని బయలుపరిచి ఇది ఎప్పుడు తొలగిపోతుందో మనకి చెప్పి ఉండలేదు కదా. ఎందుకని దేవుడు ఇలాగ చేస్తున్నాడని, ఎందుకు అని ప్రశ్నించుకోవడంలో మనము సందేహించే వారిగా మనం ఉన్నామని ప్రభుపేట నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను. ప్రభు యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పినటువంటి మాట ఏంటంటే 14వ అధ్యాయము 1వ వచనము యోహాను సువార్తలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు మీరు విశ్వాసం ఉంచండి. వీరు తమకి కలిగినటువంటి అపిస్తేలో ఉన్నటువంటి అంత్యోదయ పట్టణంలో వీరికి వ్యతిరేకత కలిగినప్పుడు వారు భయపడలేదు. కానీ సౌలు, బర్నబా వీరు చేసినటువంటి పని ఏంటంటే, ఆ పట్టణంలో వారు దూషణకు లోనయ్యారని 45వ వచనం మనం చూస్తున్నాం. కొంతమంది ఏం చేస్తున్నారంటే, వారు దేవుని నామం నిమిత్తం దూషింపబడి లేదు, కానీ విశ్వాసం కలిగి ఉండి రక్షణ పొందినటువంటి వారు ఏంటి కష్టమని తమను తామే దూషించుకునే వారు కొంతమంది ఉండి ఉండవచ్చును. దేవుని నామమును బట్టి నేను మిమ్మల్ని ప్రేమించి తెలియజేస్తున్నాను. మనకి కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానం యొక్క ఘనత మొదటిగా నేను మీకు జ్ఞాపకం చేసింది ఏంటంటే, అన్ని దేశంలో యెరూషలేముకు దూరంగా ఉన్నటువంటి అంత్యోదయ పట్టణంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రవక్తలు, బోధకులు ఉన్నారు. వారి పేర్లు కూడా అక్కడ స్పష్టంగా చెప్పబడ్డాయి. బెత్లెహేములో దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు స్పష్టంగా ఆ పేరును ఆయన ప్రవక్త అయినటువంటి సమూయేలుకు తెలియజేసి ఉన్నాడు. అలాగే మనము కూడా దేవునికి దూరంగా ఉన్నట్టుగా, దేవుని ఆరాధనకు ఆలయానికి దూరంగా ఉన్నట్టుగా మనం ఉన్నాం నిజమే, కానీ ప్రార్థనలో మనం ఉన్నాం గనక, ఉపవాసంలో మనం ఉన్నాం గనక, ఏ పని కొరకైతే దేవుడు మనలను సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆ పనిని కొనసాగించుకోవడానికి ఆయన చాలిన దేవుడు గనక మనం ప్రత్యేకింపబడినటువంటి వారంగా ప్రభువుకు సమీపంగా ఉండాలని ప్రభు పేట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మెట్టుకు ప్రార్థనలోను ఉపవాసంలోను మనము నిలకడగా ఉందాం. అలాగనే ఇక్కడ చెప్పబడింది, వారు తదనంతర కాలమందు ప్రతిష్ఠింపబడి అభిషేకమును పొందుకొని ఆ యొక్క మిషనరీ ప్రయాణంలో పౌలుతో కలిసి ముందుకు సాగినప్పుడు వారిని అనేక మంది చేర్చుకున్నారు, కొందరు తిరస్కరించారు. మనల్ని ఎవరు చేర్చుకున్నా చేర్చుకోకపోయినా, ఎవరు మనల్ని తిరస్కరించినా ఘనపరిచినా, మన మట్టుకు మనము దేవుణ్ణి, దేవుని సంఘాన్ని, దేవుని సేవకులను, దేవుని ప్రజలను తిరస్కరింపక దేవునికి స్తోత్రం చేద్దామండి. గొల్యాతు హతుడవడానికి గల కారణం ఏంటంటే, జీవము గల దేవుని ప్రజలను తిరస్కరించి దూషించిన వాడుగాను, వారిలో ఏ శక్తి లేదని, మిమ్మును నా నుండి కాపాడగలిగిన వాడు ఎవడు అని ప్రశ్నించిన వాడిగా ఉన్నాడు కనుక, మహాబలము కలిగిన వాడైనప్పటికీ కూడా గొల్యాతు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి చెప్పబడేటువంటి మాట, నేను పిలిచిన పని కొరకని ఎలాగైతే లూకియను బట్టి, సౌలును బట్టి, బర్నబాను బట్టి, నిగేరును బట్టి, సిమియోనును బట్టి దేవుడు చెప్పి ఉన్నాడో, నేను ఏర్పరచుకున్న వాడితడే, నేను కోరుకున్న వాడితడే అని దావీదు గురించి దేవుడు చెప్పాడు. అలాగే ఈ దినాన ఆ మాట కూడా బెత్లెహేములో యెషయి ఇంట చెప్పబడింది.
ఈ దినాన మన ఇంట దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి బిడ్డలు ఉన్నారని దేవుని సేవకునిగా నేను వినయంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ మాట మీరు మర్చిపోవద్దండి. ప్రార్థన చేయడానికి మర్చిపోవడం లేదు, ఉపవాసం ఉండడానికి మర్చిపోవడం లేదు, దేవుని సేవించడాన్ని మర్చిపోవడం లేదు. దేవునికి వందనాలు తెలుస్తున్నాను. అలాగే దేవుని సేవిస్తూ ఉపవాసం ఉండి దేవుని సేవిస్తున్నటువంటి మన కొరకు, మీ కొరకు దేవుడు చేసినటువంటి లేక సిద్ధపరిచిన మేలేమనగా మన గృహాలలో మన కుటుంబాలలో తన పని కొరకు దేవుడు మన బిడ్డలను ఏర్పాటు చేసుకుని నాడని నిరీక్షణ కలిగి నమ్మి ఇంకా దేవుని సేవించడంలో ఆసక్తి కలిగి ఉండాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నాను. అలాగే దేవుని పనిలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు వారు దూషింపబడిన వారిగా ఈ యొక్క 11వ అధ్యాయము 45వ వచనము అపోస్తల కార్యములో మనము చూస్తున్నాం. అయితే పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనేది సంఘం ఈ దినాన ధైర్యముగా మాట్లాడేటటువంటి సమయం వచ్చిందండి. ధైర్యముగా దేవునితో నిలబడవలసినటువంటి కాలము వచ్చి ఉన్నది. ధైర్యాన్ని మనము విడిచిపెట్టడానికి వీలు లేదు. దేవుడు మనకు తిరిగితనం కలిగినటువంటి ఆత్మను దేవుడు ఇవ్వలేదు. చూడండి, దూషించబడినప్పుడు వీరు కొందరిగా ఉన్నారు, 3-4 ఉండి ఉండవచ్చు, సంఖ్యలో వీరు తక్కువగా ఉన్నారు. పట్టణమంతా కూడా దేవుడి వాక్యాన్ని వినడానికి వచ్చినప్పటికీ కూడా వారికంటే కూడా ఎక్కువగా వీరిని దూషించేవారు బాగా బలంగా ఉన్నారు. కానీ ఈ దినాన మనమున్న పరిస్థితుల్లో మనము ధైర్యముతో దేవుని పక్షముగా మాట్లాడవలసిన మాటలు దేవుడు మన హృదయంలోను మన నోటిలోను ఉంచి ఉన్నాడని పొరుగుపెట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. ఆయన నీ నోరు బాగుగా తెరువు, నేను దానిని నింపెదును అని చెప్పినటువంటి దేవుడు. దేవుని పక్షంగా మాట్లాడటకు, దేవుని పక్షంగా ధైర్యంగా నిలువబట్టుకు దేవుడు ఈ సమయమందు ధైర్యం గల వారి కోసం దేవుడు చూస్తున్నాడు. అంటే ధైర్యం గల వారికి దేవుడు తన ఆత్మను, అంటే ధైర్యం గల వారికి దేవుడు తన యొక్క వాగ్దానములను ఆయన అనుగ్రహించి వాటిని నెరవేర్చువాడై ఉన్నాడని ప్రభువు పక్షముగా దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. వీరు చెప్పినటువంటి మాట ఏంటంటే 47వ వచనంలోనండి, నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచున్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించెను. వీరు ఎంత కలవరంలో ఉన్నా కానీ, వారి చుట్టూ జనసమూహం ఉండి వారిని దూషిస్తున్నా కానీ వారి హృదయంలో దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ లేఖనములను వారు మరచని వారిగా లేరు. కలిగిన తొందరలను బట్టి, కలుగుతున్న భయాన్ని బట్టి మనకి ఇవ్వబడేటువంటి వాగ్దానము సంఘము మరచిపోకూడదని దేవుని సేవకులుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరచిపోకూడదండి, మరచిపోకూడదు. మనము ప్రార్థించు వారికి ఉన్నటువంటి పేరేంటంటే యెషయా గ్రంథంలో యెహోవా జ్ఞాపక కర్తలారా. ఎంత దీవెనికరమైనటువంటి మాట. మనము దేవునికి జ్ఞాపకం చేయుటకు దేవుడు మనకి కృప అనుగ్రహించినాడు కనుక మనము జ్ఞాపకము చేయగలిగిన వారిగాను దేవుని సంగతులను, దేవుడు కలుగు చేసే విమోచనను నిరీక్షణ గలవారమై జ్ఞాపకం ఉంచుకుందాము. అలాగే ధైర్యంగా మాట్లాడదాం. పని కొరకు దేవుడు పిలిచాడు, పంపించాడు. అలాగే దేవుడు తన కొరకు మహిమ సాధనములుగా మనల్ని రక్షించుకున్నాడు. మనం కూడా ఇంతకుముందు కూడా మీరు ప్రార్థించారు, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు. ఇంతకుముందు ఉపవాసం ఉంది సంఘము, ఇప్పుడు కూడా సంఘము ఉపవాసం ఉంది. అలాగే అనేక మంది రక్షింపబడేటువంటి వారు, ప్రత్యేకింపబడేటువంటి వారిగా, దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన వారిగా ముందుకు సాగుతున్నారు. ఇలాగ సాగుతున్నటువంటి సంఘములోని బిడ్డలు ఈ కోవిడ్-19లో ఎందును బట్టి ఈ విపత్తును మనం ఎదుర్కోవాలని సందేహించకూడదని ప్రభుపేట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరేమంటున్నారంటే
భూజిగంతముల వరకు రక్షణార్థంగా ఉండినట్లు అన్ని జనులకు వెలుగుగా నిన్ను ఉంచి ఉన్నానని ప్రభు మాకు చెప్పెను. అసలు ఈ మాట 42వ అధ్యాయం 6వ వచనంలో యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనంలోను ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గురించి చెప్పబడినటువంటి మాట. దీనిని ఇక్కడ పౌలు అనబడినటువంటి సౌలు, బర్నబా తమకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞగా వారు సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఏంటి ఆజ్ఞలు మనం పొంది ఉన్నాము? దేవుడిచ్చిన వాగ్దానము తమదైనట్టుగా ధైర్యంతో వారు మాట్లాడుతూ ఉన్నారు. అనగా వారు ప్రభువుతో ఏకమైనటువంటి వారిగా ఉన్నారు. 11వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన రీతిగా నా యొద్దకు వచ్చువాడు తనను తాను ఉపేక్షించుకొని నా యొద్ద తన సిలువను ఎత్తుకొని కాడి మోసేవాడిగా ఉండాలని ఆయన చెప్పి ఉన్నాడు. వారు తమను తాము త్యజించుకొని దేవుని కాడిని, దేవుని పనిని తమ భుజాల మీద పెట్టుకున్నారు కనుక వీరు ప్రభు అయిన యేసుక్రీస్తుకు చెందినటువంటి వాగ్దానములు తమకు చెందిన ఆజ్ఞలుగా లేక తమకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలుగా వారు సాక్ష్యమిస్తున్నారు. ఇందును బట్టి మనం చూసినట్లయితే దేవుడు అక్కడ 42వ అధ్యాయము 6వ వచనాన్ని యెషయా గ్రంథంలో మనం చదువుతామండి. హెబ్రీ పత్రికలో కూడా తిరిగి ఇది చెప్పబడింది. చూద్దాం అక్కడ. గుడ్డివారి కన్నులు తెరచుటకును, ఆహా, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించున్నాను. ఎంత చక్కని మాట. దేవుడు ఏమన్నా అంటే నిన్ను నిబంధనగా, మనము నిబంధన జనులము, క్రొత్త నిబంధనకు చెందినటువంటి వారు. నిబంధన వేరుగా లేదు, మనము వేరుగా లేమని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రిద్దామండి. నిబంధన యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ వలన జరిగి ఉన్నది. కాబట్టి క్రీస్తు యొక్క రక్తము క్రిందికి, యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణలోనికి వచ్చినటువంటి మనకు యేసుక్రీస్తుకు ఇవ్వబడినటువంటి వాగ్దానము క్రీస్తు పక్షముగా క్రీస్తు నెరవేర్చినటువంటి ఆ యొక్క దేవుని లేఖనములు మనకు ఆజ్ఞగా దేవుడు ఇస్తూ ఉన్నాడు. నవి దేవుని స్తోత్రిద్దామని. అందుకే పౌలు అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు చేసినటువంటి కార్యములలో కొరవుగా ఉన్న వాటిని ఏవైతే ఆయన చేయలేదో వాటిని చేయడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అన్నట్లుగా పౌలు ధైర్యంతో మాట్లాడతాడు. నేను ప్రారంభంలోనే చెప్పాను, అంత్యోదయ సంఘములో ప్రార్థనలోను ఉపవాసములో ఉన్నటువంటి ఈ శిష్యులను, ప్రవక్తలను, బోధకులను తన పని కొరకు దేవుడు పిలిచారని చెప్తూ ఉన్నాడు. అలాగే ఈ లాక్డౌన్లో కోవిడ్-19 భయంతో ఉన్నటువంటి మన కుటుంబాల్లో దేవుడు తన పని కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు అనేక మిలియన్ల మంది ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ధైర్యముగా మనము మాట్లాడవలసినటువంటి సమయం వచ్చింది. ఈ శత్రువు యొక్క బలాన్ని బట్టి నిజానికి దేవుడు మనకి శత్రు బలమంతటి మీద కూడా ఆయన మనకు అధికారము ఇచ్చి ఉన్నాడు. రోగముల మీద మనకు ఆయన అధికారము ఇచ్చి ఉన్నాడు. పాపము మీద మనకు అధికారం ఆయన ఇచ్చి ఉన్నాడు. లోకము మీద ఆయన మనకు అధికారము ఇచ్చి ఉన్నాడు. ఇది దేవుని అధికారము. దేవుని వలన మనకు అనుగ్రహింపబడినటువంటి అధికారం, దేవుని మహిమపరచడానికి మనకి ఇవ్వబడినటువంటి అధికారం కనుక దేవుని మహిమపరచడానికి మనకి ఇప్పుడు ఉండవలసినటువంటి గుణలక్షణం ఏమనగా ధైర్యముగా దేవుని పక్షముగా నిలచి ఉండి మాట్లాడుట. దేవునికి స్తోత్రం చేద్దామండి. హృదయములను అంతర్గ్రహమును పరిశోధించు దేవుడు మన హృదయంలో మనము ఏమి మాట్లాడుతున్నామో ఆయన ఎరిగి ఉన్నాడు కనుక, ప్రభువా నేను నీ పక్షముగా మాట్లాడగలిగినట్లుగా నీ వాగ్దానములను, నీ ఆజ్ఞలను నాకు దయచేయమని దేవుని మనము వేడుకుందాం. రాయబడినటువంటి మాట, ఆజ్ఞ మాకు ఇవ్వబడింది కనుక మేము దీనిని ప్రకటిస్తాము, ఆజ్ఞ మాకు ఇవ్వబడింది కనుక దేవుని పనిని మేము కొనసాగిస్తామని సౌలు బర్నబాలు చెప్తున్నారు.
ఆజ్ఞ ఏంటిదైనది? సామెతల గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనంలో చెప్పబడింది. ఒకసారి ఆ లేఖనాన్ని చదవాలని ప్రభుపేట నేను మిమ్మల్ని కోరుతున్నాను. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం. ఆజ్ఞ దీపముగాను, ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను ఉండును. ఆహా, ఎంత చక్కని మాట! దేవుడు మనము తొట్టు పడకున్నట్లుగా ముందుకు సాగలిగినట్లుగా తన ఆజ్ఞలనే ఈ చీకటి కాలంలో మనకు ఆయన దీపముగా ఉంచి ఉన్నాడు గనక ఆ వెలుగులో మనము నడుచుకోగలిగినట్లుగా పౌలు చెప్పిన రీతిగా మనం కూడా ఏమని చెప్పాలంటే, దేవుడు మాకు ఆజ్ఞాపించెను. ఆటంకములలో దేవుని ఆజ్ఞను సౌలు బర్నబాలు వారు జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నారు. పైగా వీళ్ళు ఏమంటున్నారంటే, వీళ్ళలో ఎవరున్నారంటే 11వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తే వీరిలో ప్రవక్తలను బోధకులను ఉండిరి. సంఘములో ఎవరు ఉన్నారనేటువంటిది ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయము ఆ యొక్క 11 నుంచి 13 వరకు మనం చూస్తే ఒకసారి ఆ మాట చదవాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నాను. ఎఫెసీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదామండి. 13 చదువుదాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము చెందుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనం ఇక మీద పసిపిల్లలమై. ఇక్కడ 5-fold మినిస్ట్రీ మనం చూస్తున్నాం. దేవుడు సంఘమునికి ఇచ్చినటువంటి 5 ఆ పరిచర్య ధర్మాలని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ ఎందుకని ఇవ్వబడతాయి అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనకు ప్రవచనాలు ఉన్నాయి. మనము కూడా దేవుని ఆత్మను బట్టి, దేవుని ఏర్పాటును బట్టి ఎవరిని దేవుడు అందరి మీద ఏర్పాటు చేసుకున్నాడో అట్టి ప్రవక్తలు మన గృహాల్లో ఉన్నారని ప్రభుపేట తెలియజేస్తున్నాను. ప్రవచనం వలన సంఘానికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ మాట మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 3వ వచనంలో మనము చూడవచ్చండి. ఒకసారి చదవాలని ప్రభుపేట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. చూడండి, మనం ఈ సమయమందు దేవుని ఆత్మ కొరకు కనిపెట్టుకొని ఆత్మ వలన నింపబడి, పరిశుద్ధాత్మ వలన నింపబడి దేవుని పక్షంగా మాట్లాడినప్పుడు ఆదరణ క్షేమాభివృద్ధి కలుగుజేయవారిగా మనం మనుషులతో మాట్లాడవలసిన వారమై ఉన్నాం. లోకరీతిగా మనం మాట్లాడటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు బోధకులను, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉపదేశకులను, సంఘ క్షేమాభివృద్ధి కొరకు అందరికంటే కూడా ప్రథములైనటువంటి అపోస్తలులను, అలాగనే ఇంకా పరిచారకులను దేవుడు ఇలాగూ ఏర్పాటు చేసుకున్నట్లుగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తున్నాం. వీరందరూ కూడా ఒక తల్లి కడుపున పుట్టినటువంటి వారే. దేవుని వాగ్దానమును బట్టి తల్లిదండ్రులకు బిడ్డలుగా ఇవ్వబడేటువంటి వారే. యెషయి కుమారుడైన దావీదు ఎలాగైతే ధైర్యంతో ఆయన గొలియాతును ఎదిరించినాడు. బర్నబా 6వ అధ్యాయం 10వ వచనం అపోస్తలులు చెప్పిన రీతిగా ఉపదేశమును ఎరిగి ఉన్నవారు, ఉపదేశమును స్వీకరించినటువంటి వారు, టీచర్స్ అని అనుకోవచ్చు, లేక బోధకులని మనం అనుకోవచ్చు. ప్రవక్తలు మాట్లాడితే, ప్రవచన ఆత్మ కలిగిన వారు మాట్లాడితే, ప్రవచన వరం కలిగిన వారు మాట్లాడితే వినువారికి మేలు కలిగినట్లుగా, ఎదుటి వారికి ఆదరణ కలిగినట్లుగా క్షేమాభివృద్ధి కలుగుజేయ మాటలనే మనం మాట్లాడాలని 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తున్నాం. అలాగే ఏదైనా ఉపదేశం మనం చేస్తే, లేదంటే కోవిడ్ ఇలా ఉంటది, కోవిడ్ లో ఇలా ఉంటది, కోవిడ్ తర్వాత ఎలా ఉంటది, మనం ఏమవుతామో ఇలాగ భయం కలిగించేటటువంటి మాటలు కాదు. కానీ అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనంలో చెప్పబడినటువంటి రీతిగా ఒక మాట మనం చూడాలని ప్రభుపేట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి. మాటలయందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించినటువంటి దేవుని ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి.
లోకములోని విపత్తులు, లోకములో ప్రమాదకరమైనటువంటి వైరస్లే కానీ ఏదైనా కానీ మనలను ఎదిరింపలేనివిగా అవి ఉండాలి. లోక జ్ఞానం మనల్ని ఎదిరించి అది పైచేయిగా ఉండకూడదు. కానీ మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ ద్వారా మనం మాట్లాడినప్పుడు మనము మాట్లాడినటువంటి మాటలను మనని బట్టి కాక మనను ప్రేరేపించిన దేవుని ఆత్మను బట్టి ఎవరు కూడా ఎదిరించలేదు కనుక అంత్యోక్యలో ఉన్న సంఘములో ఉన్నటువంటి పౌలు, బర్నబా తదితరులు ఎలాగైతే ఉపవాసములోను ప్రార్థనలో నుండి ప్రభువును సేవిస్తూ ఉన్నారో దేవుని ఆత్మ కొరకు కనిపెట్టుకొని దేవుని ఆత్మ బలముతో దేవుని ఆత్మశక్తితో పరిస్థితులను ఎదిరించువారిని గాను ఈ విపత్కరమైన పరిస్థితుల్లో సంఘములకు, మన సాటి సహోదరులకు, మన కుటుంబాలకు, మన ఇరుపుల వారికి, సాటి క్రైస్తవ సహోదరులకు క్షేమాభివృద్ధి కలిగజేసేటటువంటి ఆదరకరమైన మాటలనే మనము దేవుని ఆత్మను కలిగిన వారిపై మాట్లాడదామండి. ఎప్పుడు కూడా మనుషులలో ఏకాభిప్రాయము ఉండడము కష్టం. కొందరు ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటారు, కొందరు ఇంకొక అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఎవరి అభిప్రాయం ఏదైనప్పటికీ కూడా మన అభిప్రాయము దేవుని ఉద్దేశముతో ఏకీభవించేది అయి ఉండాలి. దేవుని ఉద్దేశం మన ఎడల ఏమైందంటే, నేను పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేక పరచుడి. దేవుని స్తోత్రిద్దామండి. అలాగే దేవుడు మీ ఎదుట అద్భుత కార్యములు చేయుడు గనక మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకొనుడి. దేవుని మాట. అలాగే మనం మాట్లాడినప్పుడు ఎలా ఉండాలంటే దేవుని పక్షముగా ధైర్యంతో మాట్లాడేదై ఉండాలి. మేము నిబంధనలో ఉన్నాము, నిబంధన కలిగి ఉన్నాము, మేము వెలుగుగా ఉన్నాము. మనం ప్రభువుని వెలుగుగా కలిగి ఉండటం మాత్రమే కాక ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడుచుటే కాక అన్ని జనులకు దేవుని ఎరుగున వారికి వెలుగుగా అంటే నావిగేటర్స్ గా, మార్గదర్శకులుగా మనం ఉన్నామని దేవుని వాక్యం ద్వారా మనం ఎరిగి ఉన్నాము. మనం ఏమై ఉన్నది మనకి దేవుడు తెలియజేస్తున్నాడు కనుక దానిని బట్టి దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో దాని విషయమై దేవుని ఆత్మ మాట్లాడినట్టే మనం మాట్లాడాలి. కానీ ఇతరుల జ్ఞానంపై ఆధారపడి కానీ మన జ్ఞానంపై ఆధారపడి కానీ మన సొంత ఉద్దేశమును మనము వెల్లడి చేసి సంఘమును, జనులను, బలహీనులను మనము చేయరాదు. చూడండి, పౌలుగా పిలువబడేటువంటి సౌలు, బర్నబా ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే, నిన్ను కాపాడి, ఎంత చక్కని మాట. దేవుడు మనల్ని కాపాడి అన్ని జనులకు మనల్ని వెలుగుగాను, దేవుడు నిన్ను కాపాడి అన్ని జనులకు ఆయన నిబంధనగాను నియమించి ఉన్నాడు. నిబంధన అనేది ఎప్పటికీ కూడా కొట్టివేయబడదు. నమ్మి దేవునికి స్తోత్రిద్దామండి. నమ్మి దేవునికి స్తోత్రిద్దాం. కొట్టివేయబడినటువంటి పేరును దేవుడు మనకు పెట్టి ఉన్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పది. నిబంధన కొట్టివేయబడదు కదా. ఈ నిబంధన చేసిన వాడు దేవుడు. ఒక నిబంధనగా ఆయన మనల్ని నియమించినప్పుడు ఆ నిబంధనకు తగిన వారంగా ధైర్యము, నిరీక్షణ, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ అనుగ్రహించేటటువంటి మాటను మనం మాట్లాడుతూ ఒకరినొకరము దేవుని తట్టు పురికొల్పుకొనొచ్చు ధైర్యంతో, నిరీక్షణతో ఆయన ఏ పని కొరకైతే మనల్ని పిలిచాడో ఆ పనిని ఆయన మన ద్వారా కొనసాగింపజేస్తాడనే ఉద్దేశం కలిగి మనం ముందుకు సాగుదాము. దేవుడు అట్టి కృప మనకును, మన కుటుంబాలకును, మనకును, మన సంఘాలకును, మన పట్టణానికి, మన దేశములకు, మనకున్నటువంటి ఈ యొక్క భూమిపై ఉన్నటువంటి జనులకు దేవుడు అనుగ్రహించి ఆయన మనల్ని ముందుకు నడిపించును గాక. దయతో ఆలకించండి. మనమందరం కూడా శనివారం మాత్రమే కాదు, ఆదివారం కూడా ప్రార్థన ఉదయకాలం ఉంటుందండి. అమెరికా దేశంలోను, విదేశాలలో ఉన్నటువంటి కొంతమంది నాకు వారు మెసేజెస్ ద్వారా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆదివారం ప్రార్థన జరిగినప్పుడు వారు అక్కడ ఉన్న తెలుగు కుటుంబాలు వారు అది వారికి రాత్రి కాలం కనుక చూడడానికి వారికి ఇబ్బంది కలిగి ఉండవచ్చు. శనివారం మాత్రమే కాక ఆదివారం ఉదయకాలం 11 గంటలకు కూడా ఐపీసీ బస్సు తారక నగర్ సంఘం తరఫున మనము ఆరాధనలో
ఈలాగ పాలు పొందుతున్నాం. మీరందరూ కూడా సిద్ధపడి ముందుకు రావాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. అలాగే సంఘపక్షంగా ఏదైనా కార్యాన్ని మీరు చేయాలని ఉద్దేశిస్తే సంఘ పెద్దలు, సంఘ సభ్యులు కూడా నన్ను సంప్రదించాలని ప్రభుపేట నేను మీకు తెలియజేస్తున్నా. అందరూ కలిసి దేవుని పనులను ముందుకు తీసుకువెళ్దాము. ఒక పాట పాడి తదనంతరము ప్రార్థన చేసి మనము దేవుని ఆశీర్వాదాన్ని తీసుకుందాం. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడి నా మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడి
ఈ సాయంకాలం వేళ ఇప్పటి వరకు ఇలా దేవుని వాక్యం ధ్యానం చేయటకు దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు తెలుస్తున్నాను. అలాగే ఇలాగూ ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వారందరికీ కూడా మేలు కలగాలని ప్రార్థన చేస్తున్నాను. మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నాను. మనం సంఘంలో ఉన్న వారము, పిలువబడ్డ వారము, ఉపవాసంలోను ప్రార్థనలోను దేవుని సేవించుతున్న వారము, అలాగే ధైర్యం కలిగిన వారము, దేవుడిచ్చిన ఆత్మతో మాట్లాడే వారమై ఉండి ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదం కారణభూతమైన దేవా, స్తోత్రుడా, కరుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధులను స్తోత్రం నాయన. ఈ సాయంకాల వేళ ఇలా ప్రార్థన చేయటకు మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క దీవెనికరమైన సమయం స్తోత్రమైన తండ్రి. సంగమతి ఏకీవించి ఆలయంలో ప్రార్థన చేయగలిగినట్లుగా ఆలయ ద్వారము తిరుగు చేయబట్టుకు మీ సహాయం అనుగ్రహించిన ఈ సమయమందు తండ్రి నాయన ఉపవాసంతో దేవా తండ్రి మీ కొరకు ఎదురు చూచు నాయన మేము సేవించు నిరీక్షణతో ప్రార్థన చేస్తున్న వారి ప్రార్థనలో దేవత ఫలింపజేయమని వేడుకుంటున్నాము తండ్రి. కుటుంబాలను దర్శించిన ఆయన వారు ఉన్నటువంటి క్వారంటైన్లో నాయన మీ బిడ్డలను మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి పక్షంగా నీ కార్యము జరిగించిన ఆయన బలహీన స్థితిలో బలాన్ని ధరింపజేయండి. అలాగనే ఉద్యోగాలకు వినలేక నాయన జీతములు రాక తండ్రి ఆయా ఇబ్బందికరమైనటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారు పోషక పట్టుకు మీ గుప్పులు ఇప్పి వారికి కావాల్సిన సహాయం దయచేయన. సంఘంలో కూడా ఒకరికొకరుగా తండ్రి సహకరించుకోవచ్చు, ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు తండ్రి. అందరం కూడా ఏకీపించి మీ సహాయం పొందగలట్టుగా ప్రార్థనలో ఏకీపించట కొరకు నాయన మీరు తండ్రి మమ్మల్ని పురికొల్పమని మాతో మీరు ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. మీరు దేవ తండ్రి సంఘమును దేవ దేశమందును ప్రపంచంలో ఉన్నటువంటి జిల్లాలను దేవ ఇశ్రాయేలును మన్నాతో పోషించినట్టుగా ఈ క్వారంటైన్లో జిల్లాలను మీరు దయతో పోషించమని వేడుకుంటున్నాం తండ్రి. బలహీనను బలపరచమని మరొక మారి వేడుకుంటున్నాం నాయన. నాయన విశ్వాస ప్రేమలందు నిరీక్షణతో నిలకడగా ఉంటూ సంఘానికి జ్ఞాపకం చేసుకుంటండి. ఇరుకులను పనులు తీసేతండి. హాస్పిటల్స్ ఉన్నటువంటి రోగులను నాయన క్షేమంగా గృహానికి చేర్చండి తండ్రి. వారికి పరిచయం చేసినటువంటి డాక్టర్స్ కొరకు, నర్సెస్ కొరకు, డ్రైవర్స్ కొరకు, నాయన పనివారి కొరకు, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరి కొరకు కూడా స్తోత్రమైన పోలీస్ డిపార్ట్మెంట్ వారిని బట్టి వందనాచరిస్తాం. అలాగే రెవెన్యూ వారిని బట్టి, బ్యాంక్ ఎంప్లాయీస్, ఇంకా అలాగే దేవతండి ఎవరి డ్రైవర్స్ ఎవరెవరైతే ఎలాగేలాగ ప్రార్థన తండ్రి ఆయా తండ్రి కార్యములలో ముందుకు సాగుతూ సహకరిస్తున్నారో వారందరితో మీరు ఉండండి నాయన. దేవా ఈ పరిస్థితులు తొలగిపోయి మందిర ద్వారము తిరుగుబడి మేమందరము మీ పాద సన్నిధిని మేము సేవించుతూ నిరీక్షణతో ముందుకు సాగుటకు ఎట్టి పని కొరకు సంఘాన్ని కుటుంబాల్లో బిడ్డలు మీరు ఏర్పాటు చేసుకున్నారో ఆ పని నాయన మీ దయ చొప్పున సాధింపబట్టుకు అందరికీ తోడైంది దీవెని కలుగు చేసి మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని ఈ మనవులను మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, నడిపింపు కూడిన మనకును మన ఇంటి వారికి మన నెలవలకును అలాగనే మనవలనే ఆయన పరిశుద్ధ పాల్సించని ప్రార్థన చేస్తున్న సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేండి కాచి కాపాడి వర్తన చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు తెలుస్తున్నారండి. దేవుని కృప మీకు తోడేవును గాక. రేపు ఉదయకాలము 11 గంటలకు తిరిగి ఆరాధనలో కలుసుకుందాము. దేవుని కృపాహస్తానికి మిమ్మల్ని అప్పగిస్తూ ఉన్నాను. ఆమేన్.